దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత శ్యామా ప్రకాష్ ముఖర్జీ అని పేర్కొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత, ఒక దేశం ఒక జెండా ఒక రాజ్యాంగం అనే నినాదంతో ఆయన చేపట్టిన పోరాటం భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. కాశ్మీర్లో ప్రత్యేక హోదా వ్యతిరేకంగా దేశంలో సమానత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇప్పటి తరానికి ఆయన త్యాగాలు తెలుసుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనదే అని సూచించారు. మొక్కలు నాటడమే ఆయన బలిదానాన్ని స్మరించుకోవడానికి ఒక సముచిత మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు సంధ్యారాణి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, గుండెబోయిన వెంకటయ్య, పోలేరాజు, సిహెచ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్, కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు, కుడుముల సంజీవ్ గారు, ఇవాళ ఈ కార్యక్రమం 40వ బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము. బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు, భాజపా సీనియర్ నాయకులు కుమారన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. ఇవాళ భారతదేశ భూభాగంలో, స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే, కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే, మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వారి యొక్క కృషి వినలేనిది. జనసంఘ్ వ్యవస్థాపకులు, మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్, భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతో మంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ, వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా, సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. మాతాకి జై. భారత్ మాతాకి జై. ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో విధాన్, నహీ చలేగా అని నినదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌరవ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. వారి యొక్క వర్ధంతిని ఇవాళ బలిదాన్ దివస్గా నిర్వహిస్తూ జనగామ మండలం అధ్యక్షులు గుండబోయిన భూమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్థానిక జిఎం కాలనీ హనుమాన్ ఆలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది.
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ముఖ్యంగా ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత చరిత్రని చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆచరణలో పెడుతూ వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ ముందుకు పోతా ఉన్నదని చెప్పి చెప్పుకోవడానికి ఒక బీజేపీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తితోటే ఆర్టికల్ 370 రద్దు అనేది జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు ఏదైతే వ్యక్తిగత ప్రతిష్ట కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి వారు భావించి అత్యంత గొప్పగా వారి జీవితాన్ని ఈ దేశం కోసం బలిదానం చేసుకున్నారో వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇవాళ ముందుకు తీసుకుపోతూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భాజపా ప్రభుత్వం కేంద్రంలో పనిచేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారు ఇవాళ. కాబట్టే మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వారి యొక్క దేశభక్తిని ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన తీరుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వారు మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా మనం జీవితంలో మరి అలవర్చుకొని ముందుకు పోయినట్టు అయిందంటే మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ వారి యొక్క వర్ధంతిని ఈరోజు బలిదాన్ దివస్గా మరి ఏర్పరిచి ఇవాళ ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.